శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క వార్షిక మహాసభలు రెండవ రోజున మనం జరుపుకుంటున్నాం. ఈ రోజున ప్రత్యేకించి ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా నిర్వహింపబడేటువంటి అనేక కార్యక్రమాలపై చక్కని సందేశాన్ని, అనుభవాన్ని, ట్రస్ట్ యొక్క కార్యక్రమాల్ని మన సోదరులు సోదరీమణులు తెలియచేయడం జరిగింది. ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనేటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు పీఠం ద్వారా, ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తూ, ఇందులో ముఖ్యంగా మొట్టమొదటిది విద్య అక్షర జ్యోతి అనేటువంటి కార్యక్రమం, ఉమర్ అలీ షా అక్షర జ్యోతి అనేటువంటి కార్యక్రమం. తూర్పుగోదావరి జిల్లాలో అక్షర గోదావరి ప్రారంభించక ముందే ఉమర్ అలీ షా అక్షర జ్యోతి కుసుమాలు ప్రతి చోట పుష్పించాయి. ఆ పుష్పించినటువంటి పుష్పాల యొక్క వికాసం ప్రతి సువాసనలు గ్రామాన్ని, మైదాన ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు అనేక చోట్ల ఆ పుష్పాలు వికసిస్తూ ఉమర్ అలీ షా అక్షర జ్యోతులు వెలిగించాయి. అనేక మంది జీవితాల్లో చక్కని ఆనందాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని పంచిపెట్టాయి ఉమర్ అలీ షా అక్షర జ్యోతి కుసుమాలు. ఆ విధంగా ఆ యొక్క ఉమర్ అలీ షా అక్షర జ్యోతి ద్వారా విద్య పొందినటువంటి వారి యొక్క అనుభవాలు మనం కొద్దిసేపటి క్రితం మనం విన్నాం. అనేక మంది సంసారాల్లో చక్కని దీపాలు వెలిగాయి, చక్కని జీవితాన్ని చక్కగా సంస్కరించుకున్నారు. అంతకు పూర్వం వారికి ఉన్నటువంటి జీవితానికి, ఈరోజు ఉన్నటువంటి వారి యొక్క జీవితానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించినట్లయితే సమాజంలో వారు ఎంత అభివృద్ధి సాధించారో అనేటువంటి విషయం ఇందాక గిరిజన ప్రాంతానికి చెందినటువంటి ఆ సోదరి చెప్పినటువంటి అనుభవాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఉమర్ అలీ షా అక్షర జ్యోతి యొక్క అభివృద్ధి. అదేవిధంగా వైద్య కార్యక్రమాలు అనేక చోట్ల డాక్టర్ పింగళి అనంత్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా గిరిజన ప్రాంతాలు మొదలుకొని పట్టణ ప్రాంతాల వరకు అల్లోపతి, హోమియోపతి వైద్య శిబిరాలను అనేక చోట్ల నిర్వహించి విస్తృతపరిచి ఈ వైద్య సదుపాయాలు అందరికీ, పేద ప్రజానికానికి ముఖ్యంగా అందుబాటులో వచ్చేటువంటి అవకాశాన్ని ట్రస్ట్ ద్వారా నిర్వహింపబడ్డాయి. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ అనేటువంటి భాగంగా అనేక చోట్ల పర్యావరణ పరిరక్షణ సమితులు ఏర్పాటు చేసి ఆ సమితుల ద్వారా అనేక చోట్ల మొక్కలు నాటించి స్వచ్ఛమైనటువంటి ప్రాణవాయువును మొక్కల నుండి మనం పొంది, మనం విడిచిపెట్టినటువంటి కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి బొగ్గు పులుసు వాయువును ఆ మొక్కలకు ఇచ్చి ఆహారాన్ని కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుని ఆ మొక్కలు మనము కలిసి ఒకరినొకరు అవినావభావ సంబంధం కలిగి చక్కని జీవితాన్ని పొంది తరింప చేసుకునేటువంటి అవకాశాన్ని వారి ఆ సమితులకు తెలియచేయడం ద్వారా అనేక మంది స్పందించి అనేక గ్రామాల్లో ప్రతి ఇంటా ఒక్క మొక్క నాటుకున్నారు. ఇంకా నాటుకునేటువంటి అవకాశం వారికి ఏర్పాటు చేయడమైంది. అంచేత మన ఇంట్లో మనం ఎంతమంది సభ్యులు ఉంటామో అంతమంది ఆ సభ్యుల పరంగా ఒక మొక్క మన ఇంట్లో ఉండాలి. మన గ్రామంలో మన ఇంట్లో 4 సభ్యులు ఉన్నప్పుడు 4 మొక్కలు నాటి దానికి స్వామి మొక్క అనేటువంటి మనం పేరు పెట్టుకొని స్వామిని ఆ మొక్కలో మనం చూసుకుని దర్శించుకుని మనం ఆ యొక్క చక్కని సంరక్షణ మా మొక్క ద్వారా మనం పొందవచ్చు. ఏ విధమైనటువంటి సంరక్షణ అన్నప్పుడు మనకు ప్రాణవాయువు ఇస్తుంది ఆ మొక్క, ఆక్సిజన్ అనేటువంటి ప్రాణవాయువు. మనం విడిచిపెట్టినటువంటి గాలిని ఆ మొక్క తీసుకుంటుంది, అది ఆహారాన్ని తయారు చేసుకుంటుంది, ఆ మొక్క ఫలాలు ఇస్తుంది, పుష్పాలు ఇస్తుంది. అంటే మనం విడిచిపెట్టినటువంటి చెడుని తీసుకుని ఆ మొక్క తమ యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది పుష్పాల రూపంలో, ఫలాల రూపంలో. మనం ఏం చేస్తున్నాం ఆ మొక్కకి అన్నట్లయితే మనం మొక్కలు నరికేస్తున్నాం, కొన్ని చోట్ల అడవులను హరింపజేస్తున్నాం, ఆ అడవుల్లో ఉండేటువంటి జంతువులు నివసించకుండా మనం వాటిని బాధ పెడుతున్నాం. అవి జీవించాలి, మనము జీవించాలి, మొక్కలు జీవించాలి. ఈ ప్రకృతి సుఖంగా, ఈ ప్రకృతిలో ఉండేటువంటి అనేక విషయాలు మనం పొందుతూ ఆనందిస్తూ సంతృప్తిగా మనం జీవించాలి అన్నట్లయితే మనలో ఏ భావం ఉండాలి, వీటన్నిటినీ సంరక్షించాలి, వీటన్నిటికీ చక్కని సుహృద్భావంతో ఆలోచించి దానికి తగినటువంటి నిర్ణయాలు మనసులో ఏర్పడాలి, భావాలు ఏర్పడాలి అన్నట్లయితే మనలో ఆధ్యాత్మిక భావం కావాలి.
ఆధ్యాత్మిక భావం కలిగినటువంటి వాడు ఎక్కడైనా ఏ ప్రదేశంలో అయినా ప్రతి వస్తువులోనూ కూడా సమస్తమైనటువంటి జీవరాశిలో కూడా ఆ భగవత్ స్వరూపమైనటువంటి శక్తిని చూసి ఆనందించడం జరుగుతుంది. మరి అటువంటి భగవత్ స్వరూపమైనటువంటి శక్తి వృక్షాల్లో ఉంది, జంతువుల్లో ఉంది, సమస్తమైనటువంటి జీవరాశుల్లోనూ ఉంది. అణోరణ్యా మహతో మయాదేశ్వరాత్మ అని చెప్తున్నాడు కృష్ణ భగవానుడు. ప్రతి అణువులోనూ కూడా ఈశ్వర సన్నిభమైనటువంటి శక్తి దాగి ఉన్నది. ఆ ఈశ్వర సన్నిభమైనటువంటి శక్తిని ఉత్కృష్టమైనటువంటి జీవిగా ఉన్నటువంటి మానవుడు జ్ఞానం ద్వారా పొంది తరింప చేసుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ వాడు తన యొక్క స్వార్థం, అహంకారం, అసూయ అనేటువంటి స్వరూపాలతో కూడినటువంటి అరిషడ్ వర్గాల యొక్క స్వరూపానికి లోభి కాబడి వాడు తన తోటి వారిని, తన తోటి సమాజాన్ని, తనతో ఉన్నటువంటి సమస్తమైనటువంటి జీవరాశిని వాడు తన యొక్క లెక్క చేయకుండా వాటిని నష్టపరచడం జరుగుతుంది తన యొక్క స్వార్థం గురించి, అహంకారంతో. అంటే వాటి యందు ఆ యొక్క లక్షణాలు ఒక స్వాభావికమైనటువంటి ఒక చక్కని ఆధ్యాత్మికపరమైనటువంటి లక్షణాలు మనలో ఏర్పడాలి అన్నట్లయితే మనం ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం మనం పొందాలి. ఆ ఆధ్యాత్మిక తాత్విక ఎవరికి ఉన్నటువంటి జ్ఞానం చేత మనలో ఉండేటువంటి దుర్భావాలను తొలగించుకోగలుగుతాం. మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలను స్థాయిపరుచుకొని మనం సమస్తమైనటువంటి జీవరాశుల యందు కూడా ఒక చక్కని సుహృద్భావంతో చక్కని జీవన విధానాన్ని సాగించాలి అనేటువంటి సంతృప్తి మనకు ఏర్పడుతుంది. మరి ఎప్పుడైతే సంతృప్తి, శాంతి మనలో ఉంటాయో అప్పుడే మనకి ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యం చేత ఆయుష్ ఉంటుంది. ఆ ఆయుష్ చేత మనం సమస్తమైనటువంటి కార్యక్రమాలు మన దైనందిన జీవితంలో మనం చేసేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. మరి ఆ విధంగా మొక్కలు మనం ప్రతి ఇంట మనం నాటాలి. ఆ నాటినటువంటి మొక్కలు స్వామి అనేటువంటి మొక్క అనేటువంటి పేరుగా, స్వామి అనే పేరుగా ఆ మొక్కకు నామకరణం చేసి మనం ఫలాలు ఇవ్వచ్చు, పుష్పాలు ఇచ్చేటువంటి మొక్కలు ఏదైనప్పటికీ కూడా మనం నాటి మనం ఆ యొక్క పర్యావరణ పరిరక్షణలో భాగంగా మనం ఆ యొక్క పర్యావరణాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. మరి ఈ పర్యావరణం గురించి ఈనాడు సమాజంలో అనేక దేశాల్లో ఎంతో ఆందోళన చెందుతున్నారు. సకాలంలో వర్షాలు పడక, సకాలంలో కాలంలో ఉండేటువంటి ఋతువుల యొక్క విధానంలో మార్పులు వచ్చి అనేక నష్టాలు వాతావరణ పరంగా ఏర్పడుతున్నాయి. మరి వాతావరణం అనుకూలంగా సమంగా ఉన్నట్లయితేనే మన మానవాభివృద్ధి జరుగుతుంది. మానవుని యొక్క ఆహారపరమైనటువంటి అభివృద్ధి కానీ, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి కానీ, ఏ అభివృద్ధి అయినా సాధించాలి అన్నట్లయితే అది కేవలం మన యొక్క పర్యావరణాన్ని చక్కగా సమతుల్యత పాటించేటువంటి విధంగా మనం దానికి కావాల్సినటువంటి ప్రయత్నం మనం చేసినప్పుడే ఆ ఫలితాలన్నీ కూడా మనం పొందేటువంటి అవకాశం ఉంది. వర్షాలు పడకపోయినట్లయితే పంటలు పండకపోతే ఆర్థికాభివృద్ధి ఉండదు, మనకు ఆహారం లభించదు, అనేక రకాలైనటువంటి అనారోగ్యాలు ఏర్పడతాయి, అనేక రకాలైనటువంటి సమస్యలు ఏర్పడతాయి. ఆ సమస్యలు పరిష్కరించుకోవడానికి మనం ఒకరు హింసించుకోవడం, మానవ సృష్టించుకోవడం, ఈ విధంగా అనేక సమస్యలు ఏర్పడుతుంటాయి. కనుక మన యొక్క జాగ్రత్తలు మనం తీసుకున్నట్లయితే మనం ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవచ్చు. ఇంకా రాబోయేటువంటి సమస్య ఏది అన్నప్పుడు భవిష్యత్తులో 2020 సంవత్సరం నాటికి ఒక పెద్ద సమస్య ఏర్పడబోతుంది. అదేంటి అన్నప్పుడు నీటి సమస్య. ఉన్నటువంటి నీరంతా కలుషితం కాబడుతుంది. నీరు గురించి అనేక దేశాల్లో నీటి యుద్ధాలు జరిగేటువంటి అవకాశం రాబోతుంది. కనుక నీరును మనం చక్కగా సద్వినియోగపరచుకోవాలి. ఆ నీరు అంటే సామాన్యంగా మనం జలం అది మనం ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది కదా అనే భావంతో ఒక చులకన భావం మనలో ఉంది. కానీ ఆ జలం అనేటువంటిది అది జీవనాధారం. మనకి జలం అనేటువంటి ఆ నీరు అనేటువంటిది మన యొక్క శరీరంలో 70% పైన నీరు ఉన్నట్లయితేనే ఈ శరీరం ఆయా జీవన క్రియలు జరుగుతాయి. మరి అటువంటి నీటిని మనం చక్కని